ఈ రాజుగారు వాళ్ళు మాట్లాడిన ఫాస్టర్ గారు గత ఒక 50-60 తరాల నుంచి వీళ్ళు క్రిస్టియన్సేనా? అదే అడగాలి. నేను ఆల్రెడీ ప్రశ్నించానండి. వీళ్ళ అమ్మమ్మ గారు పెట్టుకోలేదా పూలు, వాళ్ళ అమ్మగారు పెట్టుకోలేదా, వాళ్ళ అమ్మగారు పెట్టుకోలేదా, వీళ్ళ నాయనమ్మ గారు పెట్టుకోలేదా, వాళ్ళ అమ్మగారు పెట్టుకోలేదా, వీళ్ళందరి మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పటికిప్పుడు పుడుక్కున ఏ మతం నుంచి ఊడిపడ్డారు వీళ్ళు? ఇవన్నీ కూడా పుట్టింది సనాతన ధర్మంలోనే పుట్టినాయి. ఇవన్నీ హిందువులే. ఈ హిందువులే మీరు అందరూ హిందువులు 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 100% పూసుకున్నారు. ఒక్కొక్కడు సంపాదన కోసం ఒకడు పూసుకున్నాడు. ఈ పాస్టర్లందరికీ నేను చెప్తున్నాను, వీళ్ళందరికీ ఇది జీవనాధారం కాక ఇంకేంటి చెప్పమని చెప్పండి. ఎవడండి ఉద్ధరించేది? సున్నం కొట్టుకునేవాడికి సున్నం మేసరికి వాళ్ళు ఇన్ని 100 ఎకరాలు, లేకపోతే ఇంత పెద్ద సంస్థానం ఎక్కడి నుంచి వచ్చింది? 100 కాతే 10 ఎకరాలు ఉన్నాయేమో. ఎక్కడి నుంచి వచ్చినాయి? నిన్నగాక మొన్న ఒక లుంగి కట్టుకొని ఇక్కడ తిరిగేటాడు బాలానగర్ లో ఒక పాస్టర్, ఒక 20 ఏళ్ల కిందట. ఇప్పుడు చూస్తే 100 కోట్లకు అధిపతి, కొన్ని వేల మందితోటి, లక్షల మంది తోటి కూటములు పెడుతున్నాడు. అక్కడ 20 ఏళ్ల కింద చేసిన పెద్ద స్కామ్ వాడు. కూలీలండి, అదేంటి కూరగాయలు అమ్ముకునే వాళ్ళని వీళ్ళని స్థలాలు అమ్ముతానని చెప్పేసి మభ్యపెట్టి స్థలాలు అమ్మి, ఇవాళ ఆ స్థలం కోట్ల రూపాయలు వచ్చేసరికి వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసేసి మొత్తం స్థలాలన్నీ ముడి కింద వేసుకుని వాళ్ళ జనానికి కనపడ్డాం. మీ అందరే లాగమంటారా? చరిత్రలు లాగమంటారా? క్రిమినల్ కేసులు బనాయించాల్సి వస్తుంది మీ అందరి మీద. కోర్టులు మీకే ఉన్నాయా? కోర్టు చట్టం మాకుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి? అసలు వీళ్ళు వసూలు నాకు అర్థం కాగలుగుతానండి. మన దేవాలయాలు అన్ని కూడా దేవాదాయ శాఖ కిందకు వచ్చినాయి. ఇది మరి సనాతన ధర్మము పక్కన పెడదాం, లౌకిక రాజ్యం కదా, అవునా? సెక్యులరిజం అంటారు దాన్ని. మరి సెక్యులరిజంలో దేవుడు అంతా ఒకటేగా, ఒక్కడేగా. అది నువ్వు యేసుని పిలుచుకో, అల్లాని పిలుచుకో, ఇంకోటి పిలుచుకో, రాముడని పిలుచుకో అని మాట్లాడుతున్నారే. మరి వీళ్ళందరు రాముళ్ళు, యేసులు, క్రీస్తులు దేవాదాయ శాఖ కిందకి ఎందుకు రావాలి కదా? మరి రాముడు ఒక్కడే ఎందుకు వస్తున్నాడు? వెంకటేశ్వర స్వామి ఒక్కడే ఎందుకు వస్తున్నాడు? అమ్మవారు కూడా ఎందుకు వస్తుంది? ఈ ఒక్కటే ఎందుకు వస్తుంది? వీటి మీద మేము గనక ఉద్యమం మొదలు పెడితే రాజ్యాలు కదులుతాయి. కరెక్ట్. కానీ ఏది ఏమైనా మహిళల పట్ల ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం అమానుషం, దారుణం. ఖచ్చితంగా చట్టపరమైన శిక్షలు వీళ్ళకి పడాలి. నువ్వెవడవు అసలు మాట్లాడడానికి? బజారు స్త్రీలని మాట్లాడడానికి నీకే హక్కు ఉందని మాట్లాడుతున్నాను నేను. చాలా తప్పు. వాళ్ళు స్త్రీలు కాదా? వాళ్ళది ప్రాణం కాదా? అంటే మళ్ళీ ఈ సోకాలుగాళ్ళు కింద ఉన్న వాళ్ళు మీ మీద నాకే కోపం లేదు, అజ్ఞానం మాత్రమే మీలో ఉంది. అది తలుచుకుంటే నవ్వుకుంటున్నాను నేను. మీరు ఎంత ట్రోల్ చేసుకోండి, ఎంత నీచంగా చేసుకోండి, అది మీకే తగులుతుంది. ఎందుకు వీళ్ళందరూ పేటీఎం బ్యాచ్లు, వాడి కింద ఉన్నటువంటి మనుషులు వీళ్ళందరూ కూడాను. నేను అక్కడ మాట్లాడుతున్నాను, ఆ వ్యక్తిని మాట్లాడింది, ఆ మనిషిని వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారంటే, స్త్రీలందరినీ అనలేదు, అతను ఏ సందర్భంలో అన్నాడంటే, ఏ స్త్రీనైనా అనే హక్కు ఎవడిచ్చాడు రా ఎవరికైనా? ఇంత సందర్భం ఏంటంటే ఏ సందర్భం? అలాంటి స్త్రీల గురించి ఇచ్చాడు, వేశ్యల గురించి ఇచ్చాడు అనే చందంలో వీళ్ళందరూ క్లారిటీ ఇస్తున్నారు. ఎట్లా అండి? అదే కదా, నేను అదే అమాయకత్వం అంటున్నా నేను. మీరు సమర్థించుకునేటటువంటి సమర్థనలో, నన్ను తిట్టేటటువంటి తిట్లలో ఉన్నది ఒకే ఒక్కటి, అతను స్త్రీని అవమానించాడు. ఏ స్త్రీ అయినా సరే. క్రిస్టియానిటీలో లేరా అండి ఈయన మాట్లాడిన వాళ్ళు? ఏ మతంలో లేరండి? పొట్టకూటి కోసం స్త్రీ తన బాధలు తనకున్నాయండి, తన కష్టాలు తనకుంటాయండి. ఏ మార్గం లేకపోతే ఆ దిక్కుమాలిన మార్గంలోకి నెట్టబడినందుకు నువ్వేం పీకుతున్నావురా? నువ్వేం పీకుతున్నావు? నీ మతం ఏం పీకుతుంది? నువ్వేం ఉద్ధరిస్తున్నావు? చెప్పండి. చాలా విషాదం. కూలి పనికి వెళ్ళేది కూడా ఆదివారం వచ్చి నీకు దశమ భాగం ఇవ్వాలి. అలా రక్తం పట్టుకుని రక్తాన్ని పీల్చే రాబందుల్లాగా, జలగల్లాగా మీరు ఆ మతాన్ని పేరు చెప్పి మీరు దండుకుంటున్నారే. మీరు దండుకున్న మొత్తంలో ఎంతమంది స్త్రీలను మీరు ఉద్ధరించారు? సరైన మార్గంలో ఉద్ధరించారు? ఎంతమంది పాస్టర్ల లీలలు బయటకు వచ్చినాయి? కుప్పలు ఉన్నాయి, ఎవ్వడికి వాడిది. ఎందుకు మాట్లాడరు వీళ్ళందరూ? గౌరవం లేదా? నిన్న మొన్నటి వరకు నేను ప్రతి ఒక్కరికి గౌరవమే ఇచ్చాను. ఇవాళ నేను చెప్తున్నాను, ఏది సహించే పనేలే, సహించబడలే. ఎందుకు సహించాలి? స్త్రీని మాట్లాడాడు కాబట్టే నేను ముందుకు వచ్చాను. మిస్టర్ అండ్ మిస్ ఆడోళ్ళకి చెప్తున్నాను, మన గురించి మాట్లాడారు పిచ్చమొహాల్లారా. మగాళ్ళకి చెప్తున్నా, నీ భార్య, నీ తల్లి, నీ కూతురు ఇదే విమర్శ కిందకు వస్తుంది.
స్త్రీ జాతిని, ఆ స్త్రీ జాతి ఆ స్థితిలోకి వెళ్తుంది అనేటటువంటిది కనీసం వాళ్ళ మీద జాలి కూడా లేకుండా అంత భయంకరంగా మాట్లాడాడు అంటే అతనిలో ఉన్న ఉన్మాదం ఎంత, నియంతృత్వ పోకడ ఎంత. లేదండి, వీళ్ళు ఏం చేస్తారంటే తిరుమల ప్రసాదం తినొద్దు, తీర్థం తాగొద్దు, ఏది కూడా ముట్టుకోవద్దు. అంటే క్రిస్టియానిటీ అనగానే ముట్టుకోవడానికి వీళ్ళేది ఒక పాపం లాగా చెప్తుంటారు. అవును సార్, సో అట్లాగే వీళ్ళు తిరుమల కూడా ప్రసాదం ముట్టుకోవద్దు, కానీ తిరుమలకి వెళ్ళేటప్పుడు టాక్సీ డ్రైవర్లు కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ వీళ్ళే ఉంటారు, ఆ డబ్బులు మాత్రం కావాలి, ఆ డబ్బులు కావాలి. అలాగే వీళ్ళు వీళ్ళు చేసేటటువంటి వ్యాపారాల్లో ఎక్కువ శాతం 80% హిందువులు ఉన్నారు. వీళ్ళు చేసే వ్యాపారాల్లో, వీళ్ళు చేసే ఉద్యోగాలు హిందువుల దగ్గరే, వాళ్ళ దగ్గర డబ్బులు మాత్రం కావాలి. వాటికే అంటూ సొంటూ ఉండదండోయ్, పెట్టే ప్రసాదాల దగ్గరే. ఎందుకంటే ఈ డబ్బు మాత్రకి, డబ్బుకి ఏ విధమైనటువంటి అంటూ ఉండదు. ఎందుకంటే వీడికి దశమ భాగం రావాలి, వాళ్ళు బతకాలి కాబట్టి. పెట్టేదేదో డబ్బు దగ్గరే పెట్టరా బాయ్, పనుల దగ్గర కూడా పెట్టు, అప్పుడు చూస్తా నువ్వేంటో, నీ మతం ఏంటో, నువ్వెంత ఎక్కడుంటావు, నువ్వు ఏం చేస్తావు. తిట్టడం కాదు, తమాషా దే. అవసరం తిరుమల కొండ మీద కూడా ఉద్యోగాలు చేస్తారు వీళ్ళు. ఖచ్చితంగా అదే కదండి, రిజర్వేషన్లు అక్కడ కూడా కావాలి, రిజర్వేషన్లు అన్నిటిలో కావాలి. అంటే రిజర్వేషన్ అంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి రిజర్వేషన్ అని పడిసి వస్తారేమో, ఆ రిజర్వేషన్లు అడగట్లా. వీళ్ళకి డబ్బు సంపాదన ఎక్కడున్నా అక్కడ వీళ్ళ యొక్క స్థానము, వీళ్ళ యొక్క ఇది, అక్కడికి వెళ్ళిపోతారు, అక్కడికి ఉంటారు, అక్కడే ఉద్యోగాలు చేస్తారు. తిరుమల తిరుపతి కొండ మీద ఎందుకు చేశారు మరి? ఆ జీతాలు మీకెందుకురా? మేము మా దేవుడికి వేసేటటువంటిది, మా దేవుడు సొమ్ము మీరు ఎట్లా తీసుకుంటున్నారు, ఎట్టా తీసుకున్నారు? అలాగే తిరుమల తిరుపతి దేవుడు సొమ్ముతో కొన్నటువంటి కారులో చర్చిలకి ఎట్లా పోయినారు మీరు? ఆటికి అంటూ లేదా? మీకు నిజంగా సిగ్గు శరము ఉంటే అన్నీ వదిలేసి బతకండి. నిజంగా అంటే ఈ మత ప్రచారం అనే దానికి ఒక అడ్డు అదుపు లేదా? ప్రచారం అన్నారు సార్, మత పిచ్చ అంటారు దాన్ని. ఎందుకంటే వీళ్ళు ఎవరు కూడా ఒక దాన్ని ఏమంటారు, ఆ శాస్త్రయుక్తమైనటువంటి దాంట్లో వీళ్ళెవరు లేరు. వీళ్ళకి నేర్పేది, వీళ్ళు నేర్చుకున్నది, వీళ్ళు జనానికి ఉద్బోధించేది కూడా పరాయి మతం చెడ్డదని తప్ప నీ మతం ఎంత గొప్పదో ఎవడు చెప్పడం. నా రాముడి గురించి అడుగురా, నేను ఎంత గొప్పగా చెప్తాను. నా వెంకటేశ్వర స్వామి గురించి అడగరా, కలియుగ దైవం గురించి అద్భుతంగా చెప్తా. నేను ఎక్కడైనా ప్రవచనం చెప్పాలంటే నా దేవుడు ఎంత గొప్పోడో చెప్తాను తప్ప నువ్వు ఎంత ఎదవో నేను చెప్పా. పరాయి మతం గురించి ఎందుకంటే నా భగవంతుడి గురించి చెబితే చాలండి ఒళ్ళు పులకరిస్తుంది, ఆ దేవుడి గురించి, ఆ అమ్మవారి గురించి చెబితే చాలండి ఏం కావాలో అది కురుస్తుంది. ఇంకొకటి, నా ధర్మంలో నాకు నేర్పింది ఏంటి అనంటే పరనింద మహాపాపం అని నేర్పారు. కరెక్ట్. మరి ఇప్పుడు ఎందుకు నిందించావంటే ధర్మహింస తదైవచ అని కూడా నేర్పించారు. కాబట్టే ఎదిరించి మాట్లాడుతున్నా. ఎవడు ఏం పిక్కుంటాడో పిక్కోండి, నేను కూడా చట్టం ప్రకారం నేను నడుస్తా. ఎవరో పెద్ద మనిషి మాట్లాడుతున్నారు కొంతమంది, చట్టాలకు వెళ్తాం, పోలీస్ కేసులు పెడతాం, పోలీస్ స్టేషన్లకు పెడతాం. ఒక మహిళను కూర్చోబెట్టి మరి మీరు మాట్లాడినప్పుడు మేము పెట్టమా పోలీస్ కేసులు? మాకుండవా చట్టాలు? కరెక్ట్. మాకు లేరా లాయర్లు? మాకు తెలవదా లా? తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది పిఎస్ గారు. ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను ఈ వేదికగా, దయచేసి దిక్కుమాలిన సందుల్లో కొట్లాటలు, కొళాయి పంపు దగ్గర కొట్లాటల కంటే హీనంగా ఈ యొక్క సనాతన ధర్మం ప్రచారం చేస్తామని పెట్టుకునేవాళ్ళు మీ దుకాణాలు బంద్ చేసి నిజమైనటువంటి సనాతన ధర్మాన్ని ప్రచారంలోకి మీరు దిగకపోతే మీ అందరికీ కలిపి ఒక వాయింపుడు సెక్షన్ అయితే చట్టపరంగా నేను పెట్టాల్సి వస్తుంది. నిజంగా చెప్తున్నాను బిఎస్ గారు, మీ దగ్గర ఎవరి నంబర్ అయితే నేను తీసుకున్నానో ఆ మనిషికి కూడా మీరు ఫోన్ చేసి చెప్పండి, మూసుకొని ఈ పని చేయమనండి. వీళ్ళని ఎవరైనా సరే, వీళ్ళని వ్యతిరేకించినా, వీళ్ళని చేసినా చట్టం ప్రకారం మేము వీళ్ళకి హెల్ప్ చేస్తాం. ముందు మూసుకొని మీరు కొట్లాడుకుని చావటం మూసుకొని ముందు ధర్మ ప్రచారానికి నడుం కట్టండి. అది తెలియకే మీలాంటి వాళ్ళు ఇలా చావబట్టి, ఒకరినొకడు కొట్టుకొని తన్నుకొని చావబట్టి, మనలో మనం ఇలా ఉన్నాం కాబట్టి అని వేలెత్తి చూపిస్తూ పక్కవాడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఆపదలో ఉన్నవాడిని వెళ్ళి బ్రెయిన్ ట్యూన్ చేస్తున్నాడు వాడికి. నువ్వేం చేస్తున్నావు? అరే కొద్దో గొప్ప భగవంతుడి మీద ఏ విధమైనటువంటి విశ్వాసం ఉన్నా మీరు కొట్టుకు చచ్చి భగవంతుడు అంటేనే అసహ్యం వేస్తుంది అనేటట్టు చేస్తున్న మీ యొక్క కొంపల్లో గొడవలు నేను చెప్తున్నాను. ఇంకా ఎక్కువగా యూట్యూబ్లు పెట్టి సనాతన ధర్మం నీడ మీద మీరు మాట్లాడి ఇలాగే కొట్టుకుని ధర్మ ప్రచారాన్ని పక్కన పెట్టి, ధర్మ ప్రచారం ఏదో ఒక ఎంత ఉంటది, విమర్శల ఎపిసోడ్లు మాత్రం దీని దొంపదాగా గంట కోటి పెడతారు వీళ్ళు.
కనీసం మాలాంటి వాళ్ళం ఫోనులు చేసి మాట్లాడదామంటే కూడా వీళ్ళకి తీరుకుంటదు. నేను చెప్తున్నా, బంద్ చేయండి, దిక్కుమాలినవన్నీ బంద్ చేయండి. సనాతన ధర్మం ప్రచారకర్తలకే నేను చెప్తున్నాను, పిచ్చ పిచ్చ గాలలో పిచ్చ పిచ్చ వీడియోలు మానేసి ఇప్పుడైనా కళ్ళు తెరిచి మన ధర్మం గొప్పతనం ఏంటి, మన ధర్మంలో ఉండడం వల్ల ఏమిటొచ్చింది, నడవండి రోడ్డు మీదకి. ఎవడు ఆపదలో ఉన్నాడో వాడి ఇంటికి వెళ్ళండి. వీడి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వాడిని తీసుకొస్తున్నాడు. కనీసం నీ దగ్గరకు వచ్చిన వాడి గురించి, భగవంతుడి గురించి అన్న చెప్పి చావండి. అది నేను మీ యొక్క ఛానల్, మీ ఇంటర్వ్యూ ద్వారా నేను అందరికీ చెప్తున్నాను. అలాగే ఇతను ఈ పాస్టర్ రాజు నుంచి క్షమాపణ కోరే అవకాశం ఏమైనా ఉందా? ఏమండి, ఒక్క మాట నేను చెప్తాను, క్షమాపణ చెప్పి తీరాలి, చెప్పి తీరాలి. చెప్పకపోతే చట్టం చూసుకుంటుంది, ఖచ్చితంగా చూసుకుంటుంది. ఎందుకంటే ఇలా ఎగిరెగిరి పడిన వాళ్ళందరూ చట్టం దృష్టిలో ఏమయ్యారు అనేది ఇంతకంటే గొప్ప వాళ్ళని మనం చూసాం. కాబట్టి ఈయన గనక బేషరతుగా స్త్రీలు అందరికీ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే, విత్డ్రా చేసుకోవాల్సిందే వర్డ్స్. లేదు అనంటే ఉన్నాడు పైన, చూసుకుంటాడు వాడు. పరిశుద్ధాత్మని, ఈ ఆత్మను ఎలా పరిశుద్ధంగా మలచాలో మలుస్తాడు. అర్థమైందా అండి? అది ఓకే అమ్మా, థ్యాంక్ యూ. తప్పకుండా ఈ సందేశం అందరిలోకి తీసుకెళ్దాం. పాస్టర్ రాజు గారు, మీరు దయచేసి క్షమాపణ చెప్పండి. అంటే ఇది రిక్వెస్ట్, నా తరఫున రిక్వెస్ట్. ఇది అమ్మాయి అయితే రిక్వెస్ట్ చేయదు, ఎలా చేసుకుంటుందో చూసారు కదా. సో మన దేశం లౌకిక దేశం, అందరం కలిసిమెలిసి ఉండాల్సిన పరిస్థితులు. పరమత సహనం అనేది మా హిందువుల యొక్క జీవన స్రవంతి. అంటే ఇక్కడ ఒక విషయం, మీరు పరమత సహనం అన్నారు, సహనాన్ని పరీక్షించొద్దండి. మంచివాడి సహనాన్ని పరీక్షించొద్దు. అర్థమైందా? ఏదో మీరు నోళ్ళు పారేసుకున్నంత మాత్రాన, వీడియోలు చేసినంత మాత్రాన మేము నోళ్ళు మూసేసుకుంటాం, మీకు బలగం ఎక్కువ ఉంది అని అనుకోవద్దు. పక్క దేశం వాడు కూడా ఇట్టాగే అనుకుని వాళ్ళు అడుక్కు తింటున్నాడు. ఏది కేజీ గోధుమ రొట్టెలకి. నువ్వు ఇంకా ఈ దేశంలోనే ఉన్నావు, జాగ్రత్త. అది సో కాబట్టి దయచేసి మీ మతాన్ని మీరు హ్యాపీగా పెంపొందించుకోండి, పక్క మతం జోలికి రాకుండా ఉండండి. మహిళలకి బేషరతుగా ఇమ్మీడియట్గా క్షమాపణ చెప్పండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో